బంధిస్తుందట, చెరలో వేస్తుంది, పట్టుకుంటుంది, బంధించేస్తుంది. చూడండి, పాపం అన్నది దానికి ఉన్న లక్షణం, దానికి ఉన్న స్వభావం చూడండి. మనిషిని తరుముతుంది, మనిషిని పట్టుకుంటుంది, మనిషిని బంధిస్తుంది. ఇంకా పాపం ఏం చేస్తుందో తెలుసా అండి? మనిషిని దేవునికి దూరం చేస్తుందని. అది యెషయా గ్రంథంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, నీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను. మన పాపములాట దేవుని ముఖముని మరుగుపరుస్తున్నాయి. మనం చేస్తున్న ప్రార్థనలు ఆయన వరకు వెళ్లకుండా మన పాపముల మధ్యలో అడ్డుపడుతున్నాయి, బ్లాక్ చేస్తున్నాయి. అంటే దేవుని నుండి మనల్ని దూరం చేసేది ఏంటంటే పాపం. అని ముఖం చాటేస్తున్నాడు. ఎందుకంటే మన పాపాలే ఆయన నుంచి మనకు దూరం చేస్తున్నాయి. కాబట్టి పాపం అన్నది మనిషిని తరుముతుంది, పాపం అన్నది మనిషిని పట్టుకుంటుంది, పాపం అన్నది మనిషిని బంధిస్తుంది, పాపం అన్నది మనిషిని దేవుడి నుండి దూరం చేస్తుంది. అంతే కదండి, పాపం అన్నది మనిషికి మనశ్శాంతి, నెమ్మది లేకుండా చేస్తుంది. నెమ్మది ఉండదండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. దుష్టుల కాట ఏముండదటండి? నెమ్మది ఉండదట, శాంతి ఉండదండి. టెన్షన్, ఒత్తిడి, అలజడి, ఆందోళన ఇవే మిగులుతాయి. ఎందుకంటే దుష్టులకి నెమ్మది ఉండదు. అంటే పాపానికి ఉన్నటువంటి బలం, దాని శక్తి, లక్షణాలు చూడండి. అంతే కదండి, మరణం మనిషిని ఏంటంటే పాపం అట మనిషిని అట ఏం చేస్తుంది తెలుసా? రోమపత్రికలో మాట్లాడుతుంటే 6:23 అనుకుంటాను. పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాడండి. పాపం వలన వచ్చే జీతం చివరికేంటి? మరణం. మరణానికి వెళ్ళిపోతాము, నిత్య నరకానికి జారిపోతాం. కాబట్టి పాపం అన్నది చాలా ప్రమాదకరమైనదండి. ఈ పాపముని పట్టుబడి నిందింపబడి దేవునికి దూరమై మరణం పాలైన వారు, నిత్య నరకానికి పాలైపోయిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనిపిస్తారండి. అందులో